చెప్తా, మీ సంగతి చెప్తా. ఇది షాపు. ఎవరిని ఎందుకు వచ్చావని ప్రశ్నించే హక్కు మనకు లేదు. నువ్వు కామన్ సెన్స్ లేకుండా ప్రవర్తిస్తే నిన్ను ఎలా సమర్థిస్తాం? ఎందుకు వచ్చావని అతన్ని ఎలా ప్రశ్నిస్తాం? నాకు కామన్ సెన్స్ లేదు, ఓకే. వాడికి కామన్ సెన్స్ ఉంది. అది మీకెవరికి కనిపించట్లేదు. రే స్టూపిడ్, మీనింగ్ లెస్ గా వాగితే మక్కలు ఇరుగుతాయి, జాగ్రత్త. ప్లీజ్. ఎందుకు ఇలాగా ఉప్పు నిప్పులాగా ప్రతిసారి కనిపించినప్పుడల్లా కొట్టుకుంటారు? 6 నెలలు సావాసం చేస్తే వాడి వీడవుతాడని నీకు వాడికి పట్టిన పిచ్చ పట్టిందా? పిఎం వస్తున్నారు, సీఎం వస్తున్నారు, భక్తులు ఎవరు గుడికి రావద్దంటారు. అలాగే మీరొస్తే ఎవరు షాపుకి రాకూడదని మీరు రూల్ ఏమైనా పెట్టుకున్నారా? వచ్చిన 1000 మందిలో నేను ఒకడిని. నువ్వెవరో, ఆ గొట్టం ఎవరు? నన్నెందుకు వచ్చావని అడగడానికి. అయినా కన్న తండ్రే చీ అంటున్నాడు, సిగ్గులేదు? సరిపోయిందా? అడిగితే ఈ సమాధానం వస్తుందనే నేను ఆగాను. చేసింది చాలు, వాగింది చాలు. పదండి. పదమా స్వర్ణ. నువ్వు పో, నాతో నీకెందుకు? అందరూ ఎవరి పాత్ర వాళ్ళు బాగానే పోషిస్తూ డ్రామా సక్సెస్ చేస్తున్నారు. ఇదేమో వీరనారిలా నా భర్త అనగానే నమ్మేయడానికి నేనేం పిచ్చోణ్ణి కాదు. నమ్మకురా, నమ్మకు. ఇలాగే 4 మాటలని ఇంకా 4 తన్నులు తినేసిరా. వెళ్ళు. బావా, పద బావా, నాకు భయం వేస్తుంది. మనం ఇద్దరం, వాళ్ళు 4. అయితే ఏంటి, కొడతారా? కొడితే మనం మొన్నేం చేసాం, ఇవాళ అంతే. పద బావా, పద. రా బావా. పోరా. చాలా అమ్మా. ఇలా ఇంకెన్నిసార్లు ఎన్ని చోట్ల పరువు పోగొట్టుకోవాలో నాకు అర్థం కావడం లేదు. తండ్రే తూ అన్నవాడి మాటలకి నువ్విలువిస్తావేంటమ్మా? సీత, జీలకర్ర బెల్లం నేను ఎత్తిన పెట్టాక నిన్ను ఎవరు ఏమన్నా వాడు ఊరుకోడు, చించి ఆరేస్తాడు. బాధపడకమ్మా, పద వెళదాం. వదిన గారు రండి, వెళదాం. పద సీత, రా. ఏంటి మంగా? అందరూ దొంగలే, అందరిది మోసమే. ఆల్ ఆర్ చీటర్స్. ఏమిట్రా, ఏమైంది? ఎవరు దొంగలు, ఎవరిది మోసం? ఎవరేంటి ఎవరు? ఇదిగో ఈ కట్టుకున్నది ఈ కన్న తండ్రి. అందరూ దొంగలే. ఇది ఎప్పుడు అనే మాట కదరా, ఇందులో కొత్త ఉంది. నేను ఇంకేంటో అనుకుని ఆశ్చర్యపోయా. తాతయ్య, రే ఆనంద్, ఎందుకు వాడంత కోపంగా ఉన్నాడు? ఈ పిచ్చి అరుపుల్ని, అనవసరపు వాగుని సమర్థించలేదనే కోపం. నాన్న, ఏమిట్రా, ఎందుకులా అందరి మీద అరుస్తున్నావు? పైచ్యమైనా ప్రకోపించి వికారంగా ఉందేమో. రశ్మి, వాడికి కాస్త అల్లం కలిపి నిమ్మరసం ఇవ్వమ్మా. మీరు ఆగండి. వాడు అసలే కోపంలో ఉంటే ఇంకా గిల్లి అర్పించాలని చూస్తారే. అందరే గ్రాని, అందుకే ఆయనకి నవ్వులాటగా ఉంది. వీళ్ళు ఇంట్లో వాళ్ళని కాదని బయట వాళ్ళని నెత్తికెక్కించుకుని ఊరేగే రకం. నా తండ్రి అంతే, ఆయన తండ్రి అంతే. అవతలి వాళ్ళ తప్పుగా అనిపించదు.
ఎంతసేపు నాదే నాదే తప్పంటారు. ఇక ఇది మాత్రం తక్కువ. ఇది అంతే. అమ్మమ్మ రై నువ్వు ఆగిన సాకి తాగు. అసలు నీ కోపానికి కారణం ఏమిటి? కొసర్రాడు కోపానికి అర్థమే ఉంటుంది, తాగుబోతోడు తూలుడికి కారణమే ఉంటుంది. మిమ్మల్ని ఆగమంటే ఆగనే. ఇది నీతో ఏం చెప్పి బజార్కి వెళ్ళింది? దేనికిరా? అది చెప్పెళ్ళిన కారణం ఒకటి, అసలు బయటికెళ్ళిన కారణం ఇంకొకటి. ఇంకొకటా? ఏమిటది? నేను మీతో చెప్పింది కరెక్టే అమ్మమ్మ, కానీ అక్కడ జరిగింది నాకు ముడిపెట్టి నన్ను తప్పు పడుతున్నాడు. మూడేమిటి తప్పేమిటి? అరే ఈ తికమక్కలాపి జరిగిందేమిటో చెప్పు. గ్రాని, ఇది నాతో బజార్కి వెళ్ళడానికి ముందు దీనికి వాళ్ళ అక్క దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. బట్టలు కొనడానికి వెళ్తున్నారా? ఏ షాపు? ఆర్కేఎస్ షాపింగ్ మాలా? అమ్మమ్మ చెవికి సరిపడే పువ్వేదన్నా చూసి అలా సుతారంగా పెట్టి వచ్చేస్తా, సరేనా? వాళ్ళు పెళ్లి బట్టలు కొనడానికి ఆర్కేఎస్ సిల్క్స్కి వస్తున్నావు, నువ్వు రా అన్నారు. ఇది సరే అంది. ఆ విషయం నాకు క్లియర్గా తెలుసు. ఇది నీకు అబద్ధం చెప్పి చెక్ చేయాలని చూసింది, అందుకే నేను వెళ్ళాను. మరి ఆ విషయం ముందే నాతో ఎందుకు చెప్పలేదు? అది కాదు గ్రాని. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. నువ్వు అడుగు మంగా. మీరు వెలగబెట్టిన జడ్జితనం చాలు గాని నువ్వు చెప్పరా సాకేత్. అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుందో చూసి చెప్దామని వెళ్ళాను. ఓహో, ఈ అరుపులు కేకల సారాంశం అదేనా? తాతయ్య, నేనేం పిచ్చెక్కి అరవడం లేదు. అక్కడ ఆ వెధవ కనిపించి పిచ్చెక్కించాడు. ఆ వెధవేమిట్రా మధ్యలో? వాడే ఆ రఘురంగాడు. మధ్యలో వాడి కూడా ఏమిట్రా? మొదటి నుంచి వీడి గొడవ వాడేగా. ఏమిట్రా మొత్తం క్లియర్ గా చెప్పు. దీన్ని తీసుకుని నేను షాప్కి వెళ్ళా. అక్కడ రేయ్ నన్నే కొడతావురా? రేయ్ అయినా వాణ్ణి నేనంటే ఈయనకేంటి? వాణ్ణి సమర్థించి నన్ను తిడుతున్నాడు. నిన్ను తిడుతున్నాడు అని వీడి మీద కంప్లైంట్ చేస్తున్నావు. అసలు నువ్వు వాడి జోలికి ఎందుకు వెళ్ళావురా? ఆ రఘు వీళ్ళకి దగ్గరలో ఉన్నాడా? లేడు. పోనీ సీతారఘురాములు సెపరేట్ గా ఏమైనా మాట్లాడుకుంటున్నారా? నన్ను చూసి దూరం వెళ్ళాడేమో. నువ్వు వస్తున్నావని వాడికి తెలుసా? నాకు తెలియదు తాతయ్య. షాప్ అన్నాక 100 మంది వస్తుంటారు. అందులో ఎవరికి పడితే వాళ్ళకి ఎవరెవరితోనో సంబంధాలు అంటకడితే ఊరుకుంటారా? వాడెవడో తన్నే కంటే వీడంటమే కరెక్ట్. వాడంటే సమాధానం సంజయ్షి ఇచ్చుకోవాల్సిన అవసరం వాళ్ళకుంది. మధ్యలో వీడికేంటి? ఏ సంబంధం లేని వాళ్ళందరూ అడ్డగోలుగా వాగితే సంజాయిషి ఇవ్వరు. ఒళ్ళు చదును చేసి పంపిస్తారు. వీడి అదృష్టం బాగుండి అక్కడ ఆనందం ఉండడం మంచిదై లాక్కొచ్చాడు. లేకపోతే వీడి ఇక్కడికి కాదు, మనం వీడిని చూడటానికి హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చేది. నేను గనక అక్కడ లేకపోతే నిజంగానే కొట్టుకునేవాళ్ళు. ఏరా సాకేత్, నీకు ఇదివరకే చెప్పాను కదరా ఓ లేబర్ వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని. అయినా వాళ్ళెక్కడ చేస్తే మనకెందుకురా? మనం ఎవరిని సాధించాలో వాళ్ళని సాధించాలి గాని ఇలా అలగా వాళ్ళ తిరిగేందుకురా నీకు? గ్రాని, నువ్వు నాదే తప్పంటావే? అసలు దీనంతటికి కారణం ఇది, దీని పుట్టింటి వాళ్ళు. నేనంటే ఎంత విలువ తక్కువ కాకపోతే ఇలా వెళ్తున్నాను అని దానితో చెప్పి నాకు చెప్పకపోవటం ఏంటి? ఇదైనా ఇలా రమ్మన్నారు వెళదాం పదా అనద్దా? మనకి బురిడి కొట్టి వాళ్ళని కలవడానికి వెళ్ళడం ఏంటి?
నిశ్చితార్థం మనకు చెప్పకుండానే చేశారు. పెళ్లి కూడా అలాగే చేసి మీరెంత మీ లెక్కెంత అనాలని చూస్తున్నారేమో నాకు అనిపిస్తోంది. నన్ను ఏమార్చాలని చూసేవాళ్ళని నేను క్షమించను గ్రాని. అరే అల్లుడు అల్లుడు అని కబుర్లు చెప్తారే కానీ కనీసం పెళ్లి కొడుకు ఫలానా అని ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత లేదా? అదేనా నాకిచ్చే విలువ? ఇదేనా నా ప్రయారిటీ? నేనుగా ఎవరు అని అడిగినా చెప్పనప్పుడు వాళ్ళకి నాకు సంబంధం ఏంటి? వాళ్ళు నాకిచ్చే గౌరవం ఏది, మర్యాద ఏది? పుట్లెత్తమంటే పూర్వాలు ఎత్తినట్టు జరిగిందేమిటి, నువ్వు చెప్పేదేమిట్రా? తమరి పెంపకమేగా. నువ్వు ఉండవయ్యా. అయినా మర్యాద ఉన్నవాళ్ళు మర్యాద ఇవ్వకపోతే బాధపడాలి, గౌరవం ఉన్నవాళ్ళు గౌరవించకపోతే పట్టించుకోవాలి. విలువ లేని వాళ్ళ గురించి ఏమిట్రా మాట్లాడటం? ఏదైనా వాళ్ళ జోలికి పోవటం మనకే విలువ తక్కువ. లేదు గ్రాని, వదలను. దీన్ని ఊరికే వదలదలుచుకోలేదు. నేనేంటో నా విలువేంటో వాళ్ళకి తెలిసొచ్చేలా చేస్తాను. చేసింది చాలు, వదిలే అంటున్నా. ఈ విషయంలో నేను ఎవరి మాట వినదలుచుకోలేదు. నా దగ్గర విషయం దాచి నన్ను ఏమార్చే వాళ్ళకి బుద్ధొచ్చేలా చేస్తా. నన్ను పరాయివాడిగా చూస్తూ వేరు పెడుతున్న వాళ్ళకి నాకు మధ్య ఉన్నది ఇదేగా. ఇది నా దగ్గర ఉండటమేగా బంధం. నాతో సంబంధం లేదన్నట్టు వాళ్ళు వ్యవహరిస్తుంటే ఇది మాత్రం నా దగ్గర ఎందుకు? డేయ్ పదవే, పద. రేయ్, పద. రేయ్, రేయ్, సాకేత్. సాకేత్, ఆగు. రేయ్, సాకేత్, సాకేత్, ఆగరా. రేయ్, సాకేత్. ఆగ్రా. గాలిని పోయే కంపెనీ ఒంటికి తగిలించుకొని గాయమైంది గాయమైంది అని అరిచినట్లుంది నీ ప్రవర్తన. గాయం నేను చేసుకోవటం కాదు, దాని బాధ వాళ్ళకి తెలిసొచ్చి ఏ మందు రాసుకుంటే మంచిదో తెలుసుకునేలా చేస్తా. ఇలాగే మొండితనానికి వెళ్ళి షాప్ లో నానా రభస చేశాడు. ఆపు, ఎక్కువగా మాట్లాడుతున్నావు. వాడి చెంపలు పగలగొట్టడం చేత కాక వీణ్ణంటావేమిట్రా? ఏయ్ నువ్వు రావే, రా. సాకేత్, ఆగరా, ఆగు. దీని ఇలాకెళ్తుంది దేనికిరా? వాళ్ళు దిగి రావడానికి. తప్పైంది అని నా కాళ్ళు పట్టుకొని పెళ్లి కొడుకు ఫలానా, పెళ్లి ఫలానా రోజు అని చెప్పి దీన్ని అప్పగించి వెళ్ళడానికి. సాకేత్, దీన్ని వదిలేయ్. వాళ్ళని నీ కాళ్ళ బేరానికి ఎలా తెప్పించాలో నాకు తెలుసు. నువ్వేమిటో నీకెలా విలువ ఇవ్వాలో వాళ్ళకి తెలిసేలా నేను చేస్తాను. వద్దు గ్రాని, ఈవేళ అవమానం ఫేస్ చేసింది నేను. ఫేస్ టు ఫేస్ నన్నే తేల్చుకొని. మనం ఫేస్ లేని వాళ్ళం అవుతాం, ఆలోచించు. వద్దు, మీరెవ్వరూ ఇన్వాల్వ్ అవ్వద్దు. ఇది నా ఫ్యామిలీ మ్యాటర్. నీ ఫేస్ వాల్యూ ఏం తగ్గదులే. ఏయ్, పదవే, పద. సాకేత్, రేయ్, సాకేత్, రండి. సాకేత్, సాకేత్, ఆగరా, ఆగరా, సాకేత్. సాకేత్, సాకేత్, ఆగరా, ఆగరా, సాకేత్. గ్రాని, మీరెవరన్నా అడ్డొస్తే నా మీదొట్టే. నీ ఫేస్ వాల్యూ ఏం తగ్గదులే. ఏయ్, పదవే, పద. సాకేత్, రేయ్, సాకేత్, రండి. సాకేత్, 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 ఆగరా. ఆగరా, ఆగరా, సాకేత్. సాకేత్, సాకేత్, ఆగరా, ఆగరా, సాకేత్. గ్రాని, మీరెవరన్నా అడ్డొస్తే నా మీదొట్టే. పదవే, పద. ఓ, నడు. మరీ పిచ్చితనంగా ప్రవర్తిస్తున్నాడు వీడు. నంబర్ 1 ఇండస్ట్రియలిస్ట్ కదా, గ్రాండ్ సన్ ఆఫ్ ది గ్రేట్ మంగమ్మ. మీరు ఆపండి. ఆపటం పోయి దెప్పుతున్నారే దెప్పుడు. ఎంత దూరం పోతాడే? అత్తగారింటి దాకాగా. ఎన్నిసార్లు వెళ్ళలేదు, రాలేదు. వెళ్ళని వెళ్ళి 4 రోజులు అక్కడ సాయంగా ఉంటుందిలే అక్క పెళ్లికి. ఏ మనిషి అయ్యాను?
చూడండి ఎలా ఉన్నాయి అన్నయ్య గారు చీరలు? సంగీత పోటీలో స్వరాలు పోటీపడి రాగాలు పలికితే ఎంత మధురంగా ఆనందంగా హాయిగా ఉంటుందో అంత బాగున్నాయమ్మా. నీ ఎంపికకు వంకలే ఉంటాయి. అవును, అన్ని సీత చీరలే కనిపిస్తున్నాయి, మరి రఘురాం బట్టలేవి? ఇవి కొనే వరకే మబ్బులు ఉరుములు మెరుపులు. వాన పడేటట్టుండేసరికి తర్వాత కొనొచ్చులే అని యువతల పడ్డాం. వానా? ఇక్కడ అలాంటి వాతావరణమే లేదుగా. అగ్నిదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అగ్నిదేవుడా? నిప్పుల వర్షం లేండి అన్నయ్య గారు. మీ మాటలు నాకేం అర్థం కావడం లేదు. హలో, ఇంట్లో ఎవరు? ఒకసారి బయటికి రండి. ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేరా? రండి బయటికి. రావాలి బయటికి. అల్లుడు గారి గొంతులో ఉంది. ఈ అగ్నిదేవుడి గురించే నేను అంది. రఘురాం కూర్చోరా. కంగారు పడకమ్మా, మీరు వెళ్ళి మాట్లాడండి. అల్లుడు గారు, ఏమైంది? ఆ వరుసకి బ్రేకులేయండి. ఇదిగోండి, 3 ముళ్ళ రిజిస్ట్రేషన్ లో నాదైనా మీ సొత్తు. నాది అనుకోవడానికి మనసు రావడం లేదు. అందుకే రిటర్న్ ఇచ్చేద్దామని తీసుకొచ్చా. తీసుకోండి. 3 ముళ్ళ రిజిస్ట్రేషన్ లో నాదైనా మీ సొత్తు. నాది అనుకోవడానికి మనసు రావడం లేదు. అందుకే రిటర్న్ ఇచ్చేద్దామని తీసుకొచ్చా. తీసుకోండి. విడాకుల రిజిస్ట్రేషన్ కాగితాలు తర్వాత తీసుకొచ్చిస్తా. అయ్యో, అదేంటి బాబు, అవేం మాటలు? టిట్ ఫర్ టాట్ అని ఇంగ్లీష్ లో, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని తెలుగులో అంటారు. అల్లుడు గారు, అది ఇప్పుడేం తప్పు చేసిందని ఇక్కడ దిగపెట్టడానికి వచ్చారు? తప్పు ఇదొక్కతే కాదు, మీరంతా కలిసే చేశారు. అవును, తనెవరు? మా కూతురు. దానికి నేనేమవుతాను? భర్త. మరి దానికి భర్త అయిన వాణ్ణి మీకేమవుతాను? అల్లుడు గారు, దాన్ని నా చేతుల్లో ఎలా పెట్టారు? ఎందుకు బాబు ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు? అవసరం ఉంది, గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. అందుకే అడుగుతున్నా. శాస్త్రం ప్రకారం నా కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు. అలాగే తిరిగి అప్పగించాలంటే మీ ఇద్దరి కాళ్ళు కడిగి మీ అమ్మాయిని తిరిగి 10 మందిలో అభ్యంతరం లేకుండా అప్పగిస్తా. అది నీకే చిన్నతనం. అందుకే మీ సొత్తు మీకిచ్చెళ్తున్నా. రిసీవ్డ్ మై ప్రాపర్టీ అని అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ అడగడం లేదు. దానికి సంతోషించండి. మీకు నమ్మకాలు, విలువలు, గౌరవాలు, మర్యాదలు తెలియకపోవచ్చు, కానీ నాకు మీ మీద కొంచెం నమ్మకం ఉంది. అందుకే రిసిప్ట్ క్లెయిమ్ చేయడం లేదు. ఎందుకలా మాట్లాడతారు? అసలు మేము చేసిన పొరపాటేంటి బాబు? ముందు లోపలికి రండి. వద్దు, ఇంత దూరం రావడమే ఎక్కువ. అసలు అక్కడే తరిమేసి గేటు మూసేయొచ్చు, కానీ మీకు కంప్లైంట్ చేసే అవకాశం ఇవ్వదలుచుకోలేదు. నన్ను ఇరికించి తమాషా చూసే తెలివితేటలున్నాయి దీనికి.
అందుకే మీ హ్యాండ్కి అప్పగించి నా సేఫ్టీ నేను చూసుకుంటున్నాను.